హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటా అని అనుకుంటున్నారు కదా, చికెన్ కర్రీ అనమాట. ఏదో ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా, నేనైతే నా స్టైల్లో చేస్తున్నాను అనమాట. ఫస్ట్గా గిన్నె అయితే పెట్టుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ అవన్నీ వేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కొంచెం లైట్గానే వేసాను నేను ఆయిల్, కొంచెం తగ్గినట్టుగా. మీకు సరిపడిన ఆయిల్ వేసుకోండి. దాంట్లో అయితే చెక్క, లవంగా అవన్నీ వేస్తున్నాను, మసాలాస్ అన్నీ. ఆకులు ఆకులు అనమాట, బిర్యానీ ఆకులు. నేను చికెన్లో కూడా వేస్తాను, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం లవంగాయలు, యాలకులు. యాలుక్కాయలు అనేది ఆప్షన్ అనమాట. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. అది మీ ఆప్షన్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టేస్ట్, ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చెక్క ఇక అన్నీ వేసిన తర్వాత అవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తాను. కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వగానే, ఆయిల్లో అయితే కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటే ఆ దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి దిగుతుంది అనమాట. తర్వాత ఇంకా ఆనియన్స్ అవన్నీ వేస్తాము కదా, అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. ఇంక ఇప్పుడైతే అవి కొంచెం బాగా ఫ్రై చేశాను. ఇప్పుడైతే ఆనియన్స్ అన్నీ వేస్తున్నాను. ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక కొంచెం కొంచెం డీప్ ఫ్రై లాగా చేస్తాను అనమాట. ఆనియన్స్ కొంచెం అవి మంచిగా ఫ్రై అయ్యి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే పచ్చిమిర్చి కూడా వేస్తాను. చూడండి, ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అవ్వాలి. మీకు వీడియో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి నాకు. కొంతమంది అయితే టమాటా రైస్ వీడియో అయితే అడిగారనమాట. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానన్నమాట అదైతే. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కొంచెం గోల్డ్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు అయితే కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటే కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి ఫాస్ట్గా. తొందరగా ఫ్రై అవ్వాలంటే నేను ఫస్టే పసుపు వేస్తాను. పసుపు కొంచెం సాల్ట్ వేస్తాను అనమాట. పసుపు వేసి తిప్పుతున్నాను ఇప్పుడు. నెక్స్ట్ అయితే సాల్ట్ కూడా వేస్తాను చూడండి. ఆ తర్వాత పచ్చిమిర్చి అవన్నీ వేసి ఫ్రై చేసుకుంటాను. మంచిగా ఫ్రై అయ్యాక చూసేసారు కదా, ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాక కూడా కొంచెం ఫ్రై అవ్వగానే ఇంక అల్లం పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి కూడా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అల్లం పేస్ట్ అయితే మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నాకైతే 1 స్పూన్ సరిపోయిద్ది అనిపించింది, అందుకని 1 స్పూన్ వేసాను అనమాట. ఎందుకు హాఫ్ స్పూన్, అది ఓన్లీ 1 స్పూన్ అంటే నాది ఓన్లీ హాఫ్ కేజీ చికెన్ అనమాట నేను ఆ రోజు చేసింది. సో అందుకని చెప్పి నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇంకా అల్లం వేసిన తర్వాత కూడా అల్లం పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసుకొని ఆ టొమాటో అంతా మగ్గే వరకు ఉంచుకొని తర్వాత చికెన్ వేస్తాను అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ చికెన్ వేసిన తర్వాత మిడిల్లో కొంచెం హాఫ్ బాయిల్ అవ్వగానే అప్పుడు టొమాటో వేస్తారు. అదొక ఫ్లేవర్లా ఉంటుంది. ఇదైతే ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే. మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే నేను ఇలా చేస్తున్నాను కదా, మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి ఒకసారి. ఇది ట్రై చేసి చూడండి, ఇది ఎలా ఉందో కూడా మీకే తెలుస్తుంది. అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారు కదా, టమాటోస్ కూడా మగ్గాయి అనమాట. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఇలా చేస్తే, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా టమాటోస్ కూడా మగ్గాయి. ఇప్పుడైతే చికెన్ వేద్దాము. ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట నేను చికెన్ అయితే. కొంచెం నేను ఎలా వాష్ చేస్తానంటే కొంచెం సాల్ట్ వేసి వాష్ చేస్తానన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా, కొంచెం స్మెల్ అది కూడా లేకుండా ఉంటుంది. నేనైతే సాల్ట్ వేసి వాష్ చేసి ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా బయటకు వచ్చింది. మనకి ఫ్రై అయింది అని ఎలా తెలిసిద్ది అంటే ఆయిల్ అంతా బయటకు వస్తుంది, అప్పుడు ఫ్రై అయిపోయినట్టు. ఇంక ఇప్పుడైతే చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వేసి అదంతా కొంచెం మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మూత పెట్టి కొంచెంసేపు ఉంచితే సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి. అప్పుడే వాటర్ పోయకూడదండి. కొంతమంది ఫస్టే వాటర్ పోసేస్తారు. నేనైతే అలా వాటర్ ఏమి వేయను. ఎందుకంటే మనకి చికెన్లోనే వాటర్ వస్తాయి ఆల్మోస్ట్. ఆ వాటర్తోనే చికెన్ అంతా ఉడికేస్తుంది. మళ్ళీ మనం వాటర్ వేస్తే టేస్ట్ మారిపోయిద్ది అనమాట. అందుకే నేను వాటర్ వేయను. చూడండి, ఇప్పుడైతే చికెన్ అంతా వేసేసాను. నేను ఓన్లీ హాఫ్ కేజీ చికెన్ కదా, అందుకని సరిపోద్ది, వాటర్ వేయవసరంలా. అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే
మంచిగా ఉడకతది. దాంట్లోనే వాటర్ వస్తాయి కాబట్టి నేను వాటర్ ఎయలా. సాల్ట్ కూడా నేను ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే ఏసాను కదండీ సాల్ట్. అందుకని ఇప్పుడు ఎయలేదు. కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత టేస్ట్ చూస్తే సాల్ట్ సరిపోయిందో లేదో తెలుస్తది. అప్పుడు మీకు ఎంత కావాలంటే అంత సాల్ట్ ఏసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. కొంచెంసేపు సిమ్‌లో పెడితే ఉడుకుతదనమాట. చూసారు కదా! నేను మూత తీసేసరికి ఆ చికెన్‌లో వాటర్ మీరు చూసారు కదా! నేను వాటర్ అయితే అసలేం ఎయలేదనమాట కర్రీలో. ఇవన్నీ చికెన్‌లోనే వచ్చిన వాటర్. ఆ వాటర్‌తోనే హాఫ్ ఉడికేసింది అప్పుడే. మిగతా హాఫ్ కూడా ఆ ఉన్న వాటర్‌తోనే ఉడికేస్తది. మనం ఇంకేం వాటర్ యాడ్ చేయవసరం లేదు. మూత పెట్టుకొని కొంచెంసేపు ఆగిన తర్వాత ఇంకా కారం వేసుకుందాం చూద్దాము. ఇప్పుడైతే ఉడికేసింది. ఇంకొంచెం ఉడకాలి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చికెన్ అనేది. చికెన్ అనేది ఉడకొచ్చేసిందనమాట. ఇప్పుడైతే నేను కొంచెం కారం ఏస్తాను. ఫ్రై అయితే ఏంటంటే ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు కారం ఏసేదాన్ని. లాస్ట్‌లో కారం తీసి కొత్తిమీర ఏసేదాన్ని. ఇప్పుడు ఇది కర్రీలాగా చేస్తున్నాను కాబట్టి ఇప్పుడే కొంచెం కారం ఏసాను. మళ్ళీ కారం పచ్చి వాసన వస్తదనమాట. అది కాక ఇప్పుడేస్తే కొంచెం ఉడికేసరికి ముక్కకు కూడా కారం పట్టిద్ది మంచిగా. ఇంకా కారం అది ఏసుకున్న తర్వాత మొత్తం కలిపేసి సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేస్తాను. మంచిగా ఉడికేసిద్ది. అదే ఫ్రై అయితే లాస్ట్‌లో ఏస్తారు కారం. ఒక్కొక్కళ్ళు ఒకలా చేస్తారు ఫ్రై కూడా. కర్రీ కూడా డిఫరెంట్‌గా చేస్తారు. అలాగే గోంగూర చికెన్ తిన్నారా మీరు ఎప్పుడైనా? అది కూడా చాలా సూపర్‌గా ఉంటది. ఈసారి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా గోంగూర చికెన్ రెసిపీ చేస్తాననమాట. చూసారు కదా! కారం ఏసిన తర్వాత ఉడికేసింది. ఆయిల్ కూడా మనకి ఉడికింది అని ఎలా తెలిసిద్ది అంటే ఆయిల్ అంతా బయటకొచ్చేసింది కదా! దాన్ని బట్టి తెలిసిద్దనమాట. మొత్తం కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.